హలో, ఏం చేస్తున్నారు? బాగున్నారా? ఏంటండి బిజీగా ఉన్నారు? వీకెండ్ వచ్చేసిందండి, ఎంజాయ్ చేయండి. వీకెండ్ ఇంకా స్టార్ట్ చేయలేదా మీరు? అసలు 5 days ఎటు పని చేస్తూనే ఉంటారు కదండి. వీకెండ్ స్టార్ట్ చేద్దాం, రండి కూర్చోండి. హ్యాపీగా చల్లగా కూల్గా స్వీట్గా కేక్ తయారు చేస్తాం. మీరు చూడండి, నేర్చుకోండి. మీకు కుదిరినప్పుడు మీరు చేయండి. మంచిగా సెలబ్రిటీ దగ్గరికి వెళ్ళేసేసి అక్కడ బోల్డ్ అని కబుర్లు చెప్పేసేసి సెలబ్రేషన్స్ చేసేసి వచ్చేద్దాం. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? సో అపూర్వని పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ అపూర్వ. హే బ్లాకీ గర్ల్. బ్రౌనీ. వెరీ ఫనీ. హౌ ఆర్ యు? ఐమ్ గుడ్. నువ్వు ఎలా ఉన్నావు? సూపర్ యాజ్ యూజువల్. గుడ్. సో ఇవాళ ఏంటి స్పెషల్? ఇవాళ ఏంటి స్పెషలా? యాక్చువల్లీ 1 minute. ఇవాళ చాలా బాగున్నావు. హే థ్యాంక్ యూ. ఈవెన్ లుకింగ్ గుడ్ అండ్ ప్రిటీ ఆల్సో. బ్లాక్ నాకు చాలా ఇష్టం. పక్కన పెట్టేస్తే మ్యాటర్లోకి వచ్చేద్దాం. చెప్పు. ఈరోజు సెలబ్రిటీ ఎవరో తెలుసా? తెలీదు. అయితే నీకు చాలా ఈజీ క్లూస్ ఇస్తా. రాత్రి క్లూస్ ఇస్తాను. ఫస్ట్ క్లూస్ మధ్యాహ్నం రాత్రి ఇంపార్టెంట్ కాదు, చెప్పు. అలా అనిపించిందా నీకు? ఓకే, మనీ. ఫస్ట్ తేలే తల్లి, అక్కడ ఉంది మేకప్ రూమ్ లో. పోనీ మనీ. క్లూస్ ఇస్తున్నావా? ఆఫ్ కోర్స్ నేను క్లూస్ ఇస్తున్నాను. మనీయా? ఇంకో క్లూ ఇవ్వు. రాత్రి మనీ కూడా క్లూయేనా? ఎస్ ఆఫ్ కోర్స్. చిన్నగారా? ఇంతసేపా? ఎస్ ఆఫ్ కోర్స్ చిన్నగారు. ఓ వావ్, గుడ్. ఎస్, చాలా ఫేమస్ కదా చాలా టైం లో అప్పుడు. ఎస్, గుడ్. నైస్ సర్ప్రైజ్ యాక్చువల్లీ కదా. బట్ నీ క్లూస్ ఇచ్చే పద్ధతి చాలా పూర్ గా ఉంది. వెరీ పూర్ ఐడెంటిఫికేషన్ యాక్చువల్లీ. సేమ్ టు యు. చలో, ఏం కేక్ తయారు చేస్తావు? చిన్నగా కోసం అంటున్నావు కదా. ఒక డిఫరెంట్ థాట్ తో వచ్చాను నేను. సో అదే థాట్ ప్రొసీడ్ అవుతా. చెప్పు. ఐ వాస్ థింకింగ్ ఆరెంజ్ కాంబినేషన్ తో లిచీ ఎలా ఉంటుంది? లిచీ ఫ్లేవర్. ఆరెంజ్ కాంబినేషన్ తో లీచీ ఫ్లేవర్. 2-3 ఫ్రూట్స్ కలిపేస్తావా ఏంటి? 2 ఫ్రూట్సే కదా. ఓకే. సో ఆ కాంబినేషన్ అనుకున్నాను. నాకు కూడా చాలా మంచి థాట్ ఏమో అనిపించింది. లెట్స్ ఇంప్లిమెంట్. ఆరెంజ్ కాంబినేషన్ తో లీచీ. ఓకే, రెండు ట్యాంగీ కదా, బాగుంటుంది. సో వాట్ షల్ వి నేమ్ ఇట్? డ్రీమ్సికల్. ఆరెంజ్ డ్రీమ్సికల్. ఆరెంజ్ డ్రీమ్సికల్. వాట్ ఈస్ దట్ సికిల్? డ్రీమ్సికల్ అంటే ఇట్స్ యాక్చువల్లీ అన్ ఐస్ క్రీమ్ అన్నమాట. ఆరెంజ్ డ్రీమ్సికల్ అనే ఐస్ క్రీమ్ ఉంది. సో ఆ కాంబినేషన్ లో మనం ఇవాళ కేక్ చేస్తున్నాం. సో మనం వ్యూవర్స్ కి మంచి కేక్ ఇస్తున్నాం అన్నమాట ఈ రోజు. ఓకే ఫైన్. చలో, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కదా. ఫస్ట్ ఓకే, మార్గో బటర్, షుగర్, ఎగ్స్, మిల్క్, మైదా, ఐసింగ్ షుగర్, ఆరెంజ్ ఎసెన్స్, ఆరెంజ్ కలర్, లిచీ క్రష్, కేక్ జెల్. సో ఇవి ఇంగ్రీడియంట్స్. స్టార్ట్ చేసినా? ఎస్. ఓకే. మార్గో బటర్ తీసుకుంటున్నాను యాజ్ యూజువల్ 300 grams. సేమ్ టైం కేక్ జెల్ కూడా యాడ్ చేస్తున్నాను. 2 tablespoons ఆఫ్ కేక్ జెల్. మన సెకండ్ ఇంగ్రీడియంట్ షుగర్. ఇది కూడా యాడ్ చేసేసుకుందాం. 400 grams ఆఫ్ షుగర్. ఇప్పుడు ఒకసారి స్పీడ్ పెంచుకొని మళ్ళీ నార్మల్ స్పీడ్కి వచ్చేద్దాం. సో దట్ హ్యాండిల్లో ఉన్న బటర్ కూడా ప్రాపర్గా మిక్స్ అవుతుంది. సో ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేసుకుందాం. 6 eggs. ఓకే. ఆరెంజ్ ఎసెన్స్ యాడ్ చేస్తాం. 3 teaspoons. ఫ్రూట్ ఉండదా? ఎసెన్స్ ఉంటాయా? ఓ. to 3 teaspoons మనకు ఫ్లేవర్ కావాల్సినట్టుగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే ఆరెంజ్ కలర్ కూడా యాడ్ చేద్దాం. సో మన వ్యూయర్స్ ఒక విషయంలో ఎప్పుడు బాధపడక్కర్లేదు. అది మనకు తెలుసు కానీ వాళ్ళు తెలియదు కదా. సో ఎప్పుడైనా కలర్ వాడేటప్పుడు మనం టెన్షన్ పడక్కర్లేదు. బికాస్ మనం న్యాచురల్ ఫుడ్ నుంచి తీసిన ఎక్స్ట్రాక్టే వాడతాం కలర్. ఓకే. సో ఇట్స్ హెల్తీ అన్నమాట. మనకి ఏ ప్రాబ్లం ఉండదు దానివల్ల. సైడ్ ఎఫెక్ట్స్ అంటూ కలర్ మంచిది కాదు కదా అది అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. మనకి ఇష్టం వచ్చినంత క్వాంటిటీ వాడచ్చు.
బట్ న్యాచురల్ కలర్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే కావాల్సిన షేప్ కంటే ముందే ఆపేయాలి యాడింగ్ ద కలర్. ఎక్కువ వచ్చేస్తుంది. డ్రై అయ్యాక కొంచెం బ్రైట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు బ్యాటర్ స్టిఫ్ అయింది కదా, కొంచెం మిల్క్ యాడ్ చేస్తా. ఓకే, ఇది మనము రవ్వ కేసరికి అది దానికి యూజ్ చేస్తాం కదా, అలాంటి కలర్స్ ఏనా? అంటే అవి వాడద్దు అని చాలా మందికి ఒక అపోహ ఉంటుంది కదా. నో, యాక్చువల్లీ కేక్ మేకింగ్కి అండ్ డ్రై ఇంగ్రీడియంట్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు కేక్స్ కంటూ సపరేట్గా కలర్స్ ఉంటాయి, అవి వేరే కలర్స్ ఉంటాయి. బికాస్ ఇప్పుడు మన ఫుడ్ ఇండస్ట్రీలో చాలా ఎన్నో వేల బేకరీలు ఉన్నాయి. సో చాలా మంది కలర్స్ వాడుతున్నారు, చాలా మంది డిఫరెంట్ టైప్స్ కోసం డిఫరెంట్ ఎక్స్ట్రాక్ట్స్ వాడుతున్నారు. సో అది నిజంగా అంత హార్మ్ఫుల్ అయితే ఈ పాటికి మన గవర్నమెంట్ ఉంది కదా, ఎప్పుడు బ్యాన్ చేసేసేవారు కదా. జనాలకు ఒక భయం ఉంటది కదా, అందుకని అది ఇది ఒకటి కాదు. సో అందుకే అందులో ఇప్పుడు మనకు 2 వేరియేషన్స్ వచ్చాయి చూడు, ఆర్గానిక్ అంటూ స్పెసిఫిక్. సో దిస్ ఇస్ సంథింగ్ లైక్ దట్, ఆర్గానిక్ అన్నమాట. ఓకే, మన బ్యాటర్ రెడీ అయిపోయినట్టుంది. లెట్స్ ఆఫ్. నా ప్యాన్ ఇచ్చేసి నాకు. షూర్, బాగుంది ఇవాళ మన బ్యాటర్ చూడడానికి క్యూట్గా Orange. మీగా. యా, ఇప్పుడు చైనా. యా, జస్ట్ సెకండ్. ఫస్ట్ ఒకసారి ప్రాపర్గా మిక్సింగ్ చేసేసి, కాకపోతే ఇప్పుడు కలర్ వేసావు కదా, మిక్సింగ్ ప్రాపర్ గా అవ్వకపోతే ఎక్కడన్నా ఉండిపోతుందా? అలా ఏమి ఉండదు, లిక్విడ్ కలర్ మిక్సింగ్ అయిపోతుంది. మనం ఇంతసేపు మిక్స్ చేసాం కదా, సరిపోతుంది. సో ఇప్పుడు దీన్ని ఒకసారి ప్రాపర్గా డ్యాప్ చేసేసి ఓవెన్లో పెట్టేద్దాం. పెడదామా? ఎస్, లెట్స్ గో. ఆరెంజ్ గా ఉంది కదా, కంప్లీట్ గా బ్యూటిఫుల్ ఉంది, కలర్ఫుల్ గా ఉంది యాక్చువల్లీ. ఓకే, సో యాజ్ యూజువల్ 180 degrees centigrade temperature, top and bottom heat, and 40 minutes of timer. ఓకే, నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ క్రీమ్ ప్రిపేర్ చేసుకుందాం. క్రీమ్ ప్రిపేర్ చేసుకుందాం. ఆరెంజ్ డ్రీమ్ సికిల్ కేక్. సో నెక్స్ట్ ఏంటి? ఎంత కష్టపడుతుందో కదా, మరి అలాంటి కాంప్లికేటెడ్ పేరు పెట్టేసావు. ఓకే, సో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోనా? ఎస్. సో ఇప్పుడు నేను ఆల్రెడీ ఈ బౌల్లో మార్గో బటర్ తీసుకొని రెడీగా పెట్టుకున్నాను. సో ఫస్ట్ దీన్ని మిక్సింగ్ స్టార్ట్ చేద్దాం. 500 grams ఆఫ్ మార్గో బటర్కి వీ నీడ్ 900 grams ఆఫ్ ఐసింగ్ షుగర్. ఓకే, నాకు ఏదైనా స్పూన్ ఇచ్చేసి. ఓకే, సో ఇది చాలా స్లోగా యాడ్ చేసుకోవాలి, పౌడర్ ఇంగ్రీడియంట్ కదా. కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసుకుందాం. థిక్ అయిపోతుందా? యా, ఒక స్పూన్ ఇవ్వ, టీ స్పూన్. కొంచెం ఎసెన్స్ కూడా యాడ్ చేద్దాం ఇందులోనే. ఆరెంజ్. యా, 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. 1 స్పూన్ ఇస్ నఫ్. ఓకే, సో అది మిక్స్ అవుతూ ఉంటుంది. అంత లోపల మనం కేక్ అయిపోయి ఉంటుందా? లెట్స్ గో. ఓకే, హలో. అలా పర్ఫెక్ట్లీ డన్. ఆరెంజ్ కలర్ లో రాలేదు? వచ్చింది, ఆరెంజ్ కలర్ లోనే ఉంటుంది. పైన మాత్రం బేక్ అయింది కాబట్టి ఆ కలర్. సో పైన ఎనీ డే మనకి బేక్ అవుతుంది కాబట్టి పైన లేయర్ హీట్ కి బ్రౌన్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. సో మనం కట్ చేసాక ఇప్పుడు నువ్వే చూస్తావు చూడు. ఓకే, సో ఇది కూల్ అవడానికి ఇంకొక 5 to 10 minutes ఆగుదాము. అంత లోపల టెల్ మీ సంథింగ్, లెట్స్ చాట్. చాట్ అంటే ఇప్పుడు చిన్న గురించి కాబట్టి చిన్న గారి గురించి నీకేం తెలుసు? ఆబ్వియస్లీ. సో ఏమేమి మూవీస్ చూసావు చిన్న గారివి? మాక్సిమం అన్నీ చూసాను నేను. ఇందాక చెప్పిన 2 movies కూడా చూసాను. నాకు హారర్ మూవీ అయితే మస్తు భయం వేసింది అసలు. రాత్రి ఆ ఇంట్లో కూడా ఒక మూవీ ఉంది, తను డైరెక్ట్ చేశారు ఆ మూవీకి. అది కూడా కొంచెం భయంకరంగానే ఉంటుంది. అందులో అన్ని యూజ్ చేసిన ప్రాపర్టీస్ ఇస్ లైక్ దట్ యాక్చువల్లీ. మొత్తం ఆ ఇంట్లో అనే మూవీ కూడా కాన్సెప్ట్ లో ఓరియంటెడ్ మూవీ. అది కూడా చాలా భయంకరంగా ఉంటుంది.
అది పక్కన పెడితే తనకి మంచి పేరు వచ్చిందంటే శివ మూవీ నుంచి. అవును కదా, ఐ రిమెంబర్ దట్ మూవీ. అందులో మంచి క్యారెక్టర్, యాక్చువల్లీ మంచి పేరు వచ్చింది ఆ మూవీ నుంచి. అయితే ఎవ్రీ పర్సన్ ఇన్ దట్ మూవీ డిడ్ జస్టిస్. అల్టిమేట్ నిజంగా. ఆ ఇంట్లో తర్వాత అల్లడి పిల్ల అని ఒక మూవీ, ఓకే, మీనా గారితో, అది కూడా బాగుంటది. ఓకే. దాని తర్వాత పుట్టింటి పచ్చిరా అని ఒక తెలుసు, అది కూడా చాలా బాగుంటది మూవీ. అన్ని మంచి మూవీస్. అండ్ ఇవన్నీ పక్కన పెడితే ఎన్ని సీరియల్స్ చేశారంటే, నంబర్ ఆఫ్ సీరియల్స్. అసలు ఇప్పటిదాకా అన్ని సీరియల్స్ అసలు అంటే గ్రేట్. ఒక సైడ్ మూవీస్ హ్యాండిల్ చేస్తూ, ఒక సైడ్ డైరెక్షన్ చూసుకుంటూ, ఇంకో సైడ్ బిగ్ స్క్రీన్ రెండు ఒకటేసారి హ్యాండిల్ చేయడం అనేది కొంచెం డిఫికల్టీ. గుడ్, నైస్. చల్లగా అయిపోయిందంటవా? అయిపోయి ఉంటుందా? యా, నీ కూల్ కూల్ మాటలకి చల్లగా అయిపోయింది కేక్. ఈ రోజు బాగా లవ్ వచ్చేస్తుంది నా మీద. అంటే అలా తయారయ్యావు. ఓకే, యాక్చువల్లీ నీ మీద కంటే నాకు నీ ఇయర్ రింగ్స్ మీద కన్ను ఉంది. మేబీ అందుకే ఇంప్రెస్ చేస్తున్నాను మార్నింగ్, నాకు ఎక్కడో ఫీలింగ్. అవునా? ఓకే, షో అయిపోయాక చూద్దాం. ఓకే, ఇచ్చేనా? నాకు ఫస్ట్ ఒక నైఫ్ ఇచ్చేసేవా? సైడ్స్ అంతా లూజన్ చేసేసామంటే మనకి ఈజీగా ఉంటుంది. ఓకే ఓకే, లోపల నుంచి క్రాక్స్ లోంచి తెలుస్తుంది ఆరెంజ్ కలర్. నాకు ఆ గోల్డెన్ బేస్ అండ్ టర్న్ టేబుల్ ఇచ్చేసి. ఓకే, ఇప్పుడు దీన్ని ఇన్వర్ట్ చేసేసుకుంటున్నా. ఇక్కడే మనం దీన్ని హాఫ్ చేస్తాం కాబట్టి ఐ థింక్ క్రీమ్ కూడా చాలా పర్ఫెక్ట్గా అయిపోయింది. ఓకే, ఫస్ట్ యా బ్రెడ్ నైఫ్ ఇచ్చేసి. సో నాకు ఆ ప్యాలెట్ నైఫ్ ఇచ్చేసేయండి. ఏంటి వాళ్ళు మర్యాదకు వచ్చేసావు? ఎప్పుడో ఒకసారి ఇస్తాను, పుచ్చుకో. అంతే అంటావా? ఓకే, సో ఇప్పుడు సెపరేట్ చేసేసాం కదా. చెప్పా కదా నా కళ్ళంతా ఎక్కడున్నాయో, అందుకే మర్యాద. ఇయర్ రింగ్స్ ఇచ్చేసి వెళ్తాను వెళ్ళేటప్పుడు. చూద్దాం ఏమాత్రం గుర్తు పెట్టుకుంటాం. అని ఇచ్చేసేదేంటి, నేనే తీసుకుంటా. షో అయిపోయినాక ఇవ్వనా? ఓకే ఫైన్ కదా. ఫస్ట్ సెంటర్ ఫిల్ చేసేసుకుందాం. సో మనం రెగ్యులర్ బటర్ క్రీమే అప్లై చేసిన తర్వాత దెన్ విల్ యాడ్ లిచీ క్రష్. ఓ, సెకండ్ ఫ్రూట్ ఇక్కడ ఎంటర్ చేస్తావా? ఓకే, వీటి ప్లేస్లో నువ్వు ఎప్పుడు అడుగుతుంటావు కదా ఫ్రెష్ ఫ్రూట్ వాడచ్చా వాడచ్చా. అవును, వీటి ప్లేస్లో ఫ్రెష్ ఫ్రూట్ వాడచ్చు. ఓకే, డైరెక్ట్ ఫ్రెష్ ఫ్రూట్ వాడితే అంత టేస్ట్ రాదు. సో ఇట్లా క్రష్లో ఒక 2-3 పీసెస్ అలా మిక్స్ ఇదేంటి చేసుకుంటే లీచీని డైరెక్ట్ గా క్రష్ చేసావు నువ్వు, అంతేనా? మనకు రెడీమేడ్ గా దొరుకుతాయి బయట. ఓకే, సో అందులో ఏంటంటే కొంచెం స్వీట్నర్ కూడా వాడతారు, షుగర్ కంటెంట్ కూడా ఉంటుంది కాబట్టి ఆ ట్యాంగినెస్ అవన్నీ వస్తాయి. కాకపోతే ఫ్రూట్ ని కూడా క్రష్ చేసి కూడా యూస్ చేయొచ్చు కదా. వాడచ్చు, అదే అంటున్నాను. డైరెక్ట్ షుగర్ కొంచెం తక్కువ ఉంటుంది అంతే కదా. సో అలాంటప్పుడు ఏంటంటే ఈ క్రష్ లో మిక్స్ చేసుకొని అప్లై చేస్తే చాలా బాగుంటుంది. ఓకే, సో మనకు ఆ ఫ్రూట్ విత్ చంక్స్ కూడా వస్తుంటాయి అక్కడక్కడ, టేస్ట్ కూడా బాగుంటుంది. సైడ్స్ ని ఫినిష్ చేసుకుందాం ఫస్ట్. సో ఇప్పుడు ఫస్ట్ క్రమ్ కోటింగ్ ఇచ్చేద్దామా? అదేంటి వైట్ తో ఇస్తున్నావు? యా, మొత్తం కేక్ అంతా ఫస్ట్ వైట్ తో క్రమ్ కోటింగ్ ఇస్తాం, దెన్ మనం ఆరెంజ్ తో వర్క్. ఓ, డెకరేషన్ ఆరెంజ్ తో చేస్తాం. ఫైన్. ఆ నాజిల్ ఇచ్చేయి ఫస్ట్. సో ఇది రెగ్యులర్ మనం సైడ్ కవర్ చేయడానికి వాడే నాజిలే. సైడ్స్ కూడా నీట్ కవర్ చేయాలి, బికాజ్ మెయిన్ ఈ కేక్ మొత్తం ప్లెయిన్ ఉంటుంది.
నేను సైడ్స్ ఫినిషింగ్ చేసేస్తా. క్రమ్ కోటింగ్ అయిపోయింది కాబట్టి నేను అక్కడ ఒక ఎంటీ పైపింగ్ బ్యాగ్ పెట్టాను చూడు. ఎంటీ కవర్ ఏం చేస్తావు? యాక్చువల్లీ నేను ఆల్రెడీ ఒక లీఫ్ టిప్ లాగా కట్ చేసి పెట్టాను. ఓహో, యు ఆర్ సో క్రియేటివ్. ఐ హావ్ టు బి, యు నో. సో దీంతో మనం జస్ట్ బార్డర్స్ ఇచ్చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు పైపింగ్ బ్యాగ్ నింపేసాం కదా, జస్ట్ లైట్ గా చిన్న బడ్స్ వస్తున్నట్టుగా బార్డర్ ఇద్దాం. చిన్న బడ్స్ గో ఇలా. ఓకే, సో నైస్ ఐడియా కదా. యాక్చువల్లీ అంటే లేని వాళ్ళ దగ్గర కూడా, అంటే ఇప్పుడు అందరి దగ్గర అన్ని ఎక్విప్మెంట్ ఉండాలని రూల్ ఏం లేదు కదా, వాళ్ళకి ఇంకా ఈజీ అవుతుంది ఇలా చూపిస్తే. సో ఇప్పుడు బాటమ్ లో ఎలా అయితే వేసుకున్నామో టాప్ లో కూడా సేమ్. టాప్ బార్డర్ వర్క్ అయిపోయింది కదా, నాకు ఇప్పుడు ఆరెంజ్ కలర్ పైపింగ్ బ్యాగ్ ఇచ్చేవా. ఓకే, సో దీంతో మనం జస్ట్ ఫ్లవర్స్ లాగా చేసుకుందాం. దానికి ఉన్న నాజిల్ డ్రాప్ ఏంటి? ఇది రెగ్యులర్ లీఫ్ టిప్. ఇందాక నేను ఏదైతే కట్ చేశానో దాని లీఫ్ టిప్. ఓకే, ఇలా లేని వాళ్ళు అలా కూడా చేసుకో. అలా కూడా లీవ్స్ ఆరెంజ్ కలర్ లోనా? ఆటమ్ లీవ్స్. ఓవర్లాప్ అవుతూ ఉండాలి ఒకదాన్నొకటి. ఓకే, అంటే అప్పుడే డిజైన్ ప్రాపర్ గా వస్తుందా? డిజైన్ ప్రాపర్ గా అనేది లుక్ ప్రాపర్ గా ఉంటుంది. మొత్తం కేక్ ఫుల్ గా ఇలాగే వేస్తావా? ఒక 10 ఫ్లవర్స్ అలా ఒక కార్నర్ సైడ్ కూడా వేస్తాం ఇప్పుడు. ఓకే, ఓవర్లాప్ అయిపోతుంది కాబట్టి మీకు అంత ప్రాపర్ గా రావాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఒక లీఫ్ ని ఒక లీఫ్ ఓవర్లాప్ చేస్తుంది కాబట్టి. ఇప్పుడు ఏం చేస్తామంటే ప్రతి ఫ్లవర్ మధ్యలో జస్ట్ ఒక డ్రాప్లెట్ లాగా, సో మనకు అది ఫ్లవర్ అని సపరేట్ గా తెలుస్తుంది. లేకపోతే ఒకటే చోటు ఉంటే మనకి ఆ ఫ్లవర్ వేరియేషన్ ఇవ్వలేం కదా. ఓకే, అది సేమ్ లీఫ్ దాంతో ఇందాక చేసిన దాంతో ఇచ్చేస్తాం. ఓకే, జస్ట్ ఒక చోట ఉంచి దాన్ని గట్టిగా ప్రెస్ చేస్తే డ్రాప్ లాగా బయటకు వస్తుంది. ఓకే, ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు పేరు రాసేసుకుందామా? షూర్. బ్లూ కలర్ ఇచ్చేసేయండి. Orange dreamsicle cake, right? Look చాలా బ్యూటిఫుల్. చాలా బ్యూటిఫుల్. ఓకే, సో నా బ్యూటిఫుల్ ఆరెంజ్ డ్రీమ్సికల్ కేక్ మీ చేతిలో పెడుతున్నాను. షూర్. నా సైడ్ నుంచి విషెస్ డెఫినెట్ గా చెప్పు అండ్ హ్యావ్ ఫన్. ఓకే, ఇంకేం చెప్పనా? దట్స్ ఇట్. వద్దా? నువ్వు బయలుదేరడమే కావాలి. ఆరెంజ్ డ్రీమ్సికల్ కేక్ చిన్న గారి కోసం ఫెంటాస్టిక్ గా కలర్ఫుల్ గా తయారైపోయింది కదా, వెళ్ళేసి సెలబ్రేషన్స్ చేసేసి వచ్చేద్దామా? చలో. హలో అండి చిన్న గారు. మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి నా తరపు నుంచి, మా సెలబ్రేషన్స్ ప్రోగ్రామ్ తరపు నుంచి. థ్యాంక్ యూ. కరెక్ట్ గా 27 years బ్యాక్ శివ సినిమాలో అంటే లైట్స్ ఆఫ్ చేయరా చిన్న రాడ్స్ తీరా, ఆ డైలాగ్ పబ్లిక్ కి చాలా కనెక్ట్ అయిపోయింది.
అంటే శివ అనగానే అంటే నార్మల్ చిన్న అనగానే శివ మూవీ గుర్తు వచ్చేంత కనెక్ట్ అయిపోయింది. అక్కడ నుంచి మీ లైఫ్ జర్నీ ఎలా ఉండింది ఇంకా దాని తర్వాత? అండ్ అసలు ఎలా కంప్లీట్ గా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చారు, ఎలా తీసుకున్నారు ఆ మూవీని? అసలు చిన్న అనే పేరే నాకు ఆ సినిమాతో వచ్చిందే. నా ఒరిజినల్ నేమ్ జితేందర్ రెడ్డి. ఓకే. దాంట్లో యాక్చువల్గా శివ టైటిల్ కార్డ్స్ లో కూడా జితేంద్ర అని పడుతుంది అనమాట. దాంట్లో రాము గారు నాకు చిన్న అని పేరు పెట్టాడు. ఓకే. చిన్న అనేది చాలా మంది ఇళ్లలో ఉండే సాధారణమైన పేరు. అవును. నేను ఎక్కడికైనా హోటల్కి వెళ్ళినా కానీ బాయ్స్ ఎవరైనా చిన్న ఎట్రా అంటుంటే నేను తిరిగి చూస్తుంటాను అనమాట. అలా చాలా మంది ఒక 10 ఇళ్ళు తీసుకుంటే 8 ఇళ్లలో ఆ పేరు ఇప్పుడు అవును కామన్ గా నడుస్తున్నది. అది ఆడపిల్లల్ని పిలుస్తారు, మగపిల్లల్ని పిలుస్తారు, అలాంటి పేరు అది. ఆ పేరు ఆయన నాకు పెట్టడం 2-3 దగ్గరలో సినిమాలో నా ఇంట్రడక్షన్ దగ్గర వీడి పేరు చిన్న, చూడ్డానికి పొడుగ్గా ఉంటాడు కానీ పేరు చిన్న అని అదొకటి హైలైట్ చేస్తాడు. రెండోది చిన్న రాట్సీరా అని చెప్పేది. అవును. మూడోది నే డెత్ అయిపోయాక ఆ గ్రీటింగ్ కార్డ్ చూసి ఏంటిది ఏదో చిన్న ఎక్కడ అని చెప్పి ఏదో చిన్న టాపిక్ అలాంటి 2-3 బిట్లలో ఆ పేరు మోర్ ఎక్స్పోజ్ అవుతుంది సినిమా. దాంతో పర్టికులర్ గా చిన్న రాట్సీరా అనేది హైలైట్. ఆ సినిమా రిలీజ్ అయ్యాక అంటే చేసేటప్పుడు కానీ అదంతా మేము ఎక్స్పెక్ట్ చేసింది కాదు. ఆ సక్సెస్ అది అన్ని అదృష్టం. ఆ సినిమాలో నాకు వేషం రావడం ఒక అదృష్టం, ఆ సినిమా హిట్ అవ్వడం ఒక అదృష్టం, ఆ సినిమాలో నా క్యారెక్టర్ సక్సెస్ అవ్వడం అన్ని ఇట్స్ అ లక్. ప్లస్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు. ఆ చి అనేది అదృష్టం ఉంటుందేమో చూద్దాం. ఓకే సరే ఆ పేరుతోనే కంటిన్యూ అవుదామని అప్పుడే కొత్తగా మళ్ళీ హిందీ శివాకి వెళ్ళబోతున్నాం. తెలుగు అయిన వెంటనే హిందీ చేసాం. అప్పుడు ఆ జోష్లో ఉన్నాం అనమాట. అంటే సినిమా సక్సెస్, మనం కూడా సంథింగ్ సాధించాం అనే దీంట్లో విజిటింగ్ కార్డ్స్ వేయించాను అనమాట నేను. దాంట్లో శివ చిన్న అని పెట్టించాను. అది తీసుకెళ్లి ఫస్ట్ రాము గారికి ఇచ్చా కార్డు. ఆయన చూసి నీచగా ఉందని అన్నాడు. చిన్న అంటే చాలు మళ్ళీ శివ చిన్న అని. సరే అది తీసుకెళ్లి లోపల పడేసాం, మళ్ళీ యూజ్ చేయలేదన్నమాట. అలా నెక్స్ట్ హిందీ శివ ఇమీడియట్ గా ఇది రిలీజ్ అయిన వెంటనే హిందీ శివ చేశాం. హిందీ శివ షూటింగ్ చేస్తుండగానే సారథి స్టూడియోలో షూటింగ్ చేస్తుంటే మన సురేష్ బాబు గారు షూటింగ్ చూడడానికి వచ్చారు. అప్పుడు వాళ్ళది క్షణక్షణం వెంకటేష్ గారితో చేయడానికి కూడా దర్ ప్లానింగ్ అనమాట. దాంట్లో అప్పుడు సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో పుట్టింటి పట్టు చీర అనే సినిమా ఇక్కడ చేశారు. యాక్చువల్గా ప్రొడ్యూసర్ వచ్చి ఫ్రమ్ బాంబే. ఓకే. ఆయన తెలుగానే ఎస్ కృష్ణమూర్తి గారు అని. ఆయన బాంబేలో సెటిల్డ్ అనమాట. ఆయన ప్రొడ్యూసర్. ఆయనకి ఇక్కడ ఏమీ పెద్ద టచ్ లేక మొత్తం సురేష్ బాబు గారికి కథ తీసుకొచ్చి అది చాలా పెద్ద హిట్ సినిమా, 4-5 లాంగ్వేజెస్ లో అది. ఆ కథను తీసుకొచ్చి ఇచ్చి మీరు చేసి పెట్టండి అని అన్న తర్వాత అప్పుడు ఆ సినిమా ప్లానింగ్ లో ఉండగా సురేష్ బాబు ఆయన మాట్లాడుకుంటూ ఏదో నా క్యారెక్టర్ డిస్కషన్స్ లో ఆల్రెడీ ఇంకొక 10 రోజుల షూటింగ్ అది ఎవరిలో ఫిక్స్ చేసినారు. దానికి మనవాడు బాగుంటాడు కదా అని రాము గారు ఒక మాట అనడం, సురేష్ బాబు వచ్చి ఒకసారి కలువు అని ఇప్పుడంతా మెడ్రాస్లోనే ఉండేవాళ్ళం. మెడ్రాస్కి షెడ్యూల్ అయిన తర్వాత వచ్చాక ఒకసారి కలువు అని అన్నారు. వెళ్ళాను. వెళ్ళిన వెంటనే ఏం లేదు ఫార్మాలిటీస్, డేట్స్ ఇస్తారు తీసుకెళ్ళమని చెప్పి అలా పుట్టింటి పట్టు చీర అది కూడా రామగారు వచ్చిన గ్రేట్ క్యారెక్టర్ అన్నమాట. దాని తర్వాత ఎప్పుడు ఆ శివ పుట్టింటి పట్టు చీర ఒకటి వచ్చి బేసు, ఒకటి వచ్చి పిల్లరు. దానిపైన స్లాబ్ మనం వేసుకున్నాం. అలా 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 నెక్స్ట్ కంటిన్యూషన్ మధురానగర్లో అల్లరిపిల్ల, ఇష్కిందకాండ ఇలా కంటిన్యూగా ఎక్కడ బ్రేకప్ కాకుండా చేసుకుంటూ వచ్చాం. ఇందాక చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం అని చెప్పారు. చిరంజీవి గారి సినిమాలో కూడా చేశారు. లక్కీగా మీకు అదృష్టం కలిసి వచ్చి చిరంజీవి గారి సినిమా చేశాను. మీ ఫీలింగ్ ఎలా ఉండింది ఆ టైంలో? అంటే నార్మల్ అంత అభిమానం కదా మీకు చిరంజీవి అంటే ఆ లెటర్ కలిసి వస్తుందనే మీరు పెట్టేసుకున్నారు నేమ్. అసలు ఫస్ట్ టైం థ్రిల్లింగ్ ఏంటంటే
శివ రిలీజ్ అయిన ఒక 4-5 days తర్వాత మేమందరం మెడ్రాస్లో హరిప్రసాద్ గారని చనిపోయారు, ఆర్టిస్ట్, చిరంజీవి గారి ఫ్రెండ్. ఆయన రూమ్ ఉండేది, అక్కడ కలిసేవాళ్ళం ఈవినింగ్. మా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కు బ్యాచ్ స్టూడెంట్స్ ట్రయల్స్లో ఉండేవాళ్ళు, అప్పుడప్పుడు శివాజీ రాజా వీళ్ళందరం అక్కడ కలిసేవాళ్ళం. హరిప్రసాద్ గారు వెరీ క్లోజ్ టు చిరంజీవి గారు. అది రిలీజ్ అయ్యి సక్సెస్ అయింది అనుకున్న తర్వాత చిరంజీవి గారు షో చేయించుకుని మెడ్రాస్లో శివ సినిమా చూశారంట. సరే మామూలు క్యాజువల్గా ఈవినింగ్ హరిప్రసాద్ రూమ్కి వెళ్తే హరిప్రసాద్ కూడా చిరంజీవి గారితో కలిసి ఆ రోజు నైట్ సినిమా చూశారంట. అప్పుడు హరిప్రసాద్ నాతో అన్నాడు, రాత్రి సినిమా చూసాము, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అసలు గ్రేట్ థింగ్ ఏంటంటే నువ్వు ఆ పిల్లర్కి కొట్టుకొని పడే షాట్ వచ్చిన వెంటనే ఒక్కసారి షాక్ అయ్యారు. చిరంజీవి గారు ఒక్కడే లేచి నిలబడి క్లాప్స్ కొట్టి మళ్ళీ కూర్చున్నాడు అని అన్నాడు. అంటే ఆయనకి అంత ఇంటరాక్ట్ అయిన తర్వాత నాకు ఆయన చూడాలి అని ఫీలింగ్, ఆయన నన్ను గుర్తుపడతాడా లేదా, ఎందుకంటే ఆ రికగ్నిషన్ ఫస్ట్ కావాల్సింది. అది రావడం అనేది ఇట్స్ నాట్ ఈజీ థింగ్. అది మాకు ఒక్క సినిమాలోనే రావడం అనేది ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్, గ్రేట్. అప్పుడు నేను నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన షూటింగ్ ఎక్కడ అని ఎంక్వైరీ చేస్తే ఏవిఎం స్టూడియోలో రాజా విక్రమార్క్ షూటింగ్ చేస్తున్నారు. సరే నేను వెళ్తే అక్కడ ఈ ప్రొడక్షన్ వాళ్ళకి వాళ్ళు ఎవరికి అప్పటికి తెలియదు, ఎందుకనంటే మెడ్రాస్లో సినిమా రిలీజ్ కాలేదు. మెడ్రాస్ పీపుల్ వాళ్ళంతా ఎవరన్నా అప్పటికి 3-4 రోజులు అయింది. కొంచెం పెద్ద హీరో సినిమా అనే లోపల ఎంట్రీ అవన్నీ రిస్ట్రిక్టెడ్గా ఉంటాయి సెట్లోకి. అయితే నేను వెళ్ళి ఇంకా ఎవరో చిన్న ప్రొడక్షన్ అప్పటి వరకు ఏదో తిరుగుతూ కలుస్తూ ఉంటాం కదా ఎక్కడో, అలా సెట్ లోపలికి వెళ్ళాను అన్నమాట. వెళ్తే అమల, చిరంజీవి గారు సీను, రవిరాజ గారు ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు. ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే నేను దూరంగా నిల్చున్నాను. ఆయన ఏదో చిరంజీవి గారు ఇలా ఇప్పుడు ఇక్కడి నుంచి వచ్చి అంటూ ఇలా చూశాడు నన్ను. ఓకే, చూసి మీరు అని అన్నాడు. అన్న వెంటనే నాకు అంటే చిన్న యాంగ్జైటీ రండి అని అన్నాడు. దగ్గరికి వెళ్ళా. మీరు రాత్రి సినిమాలో శివలో, అవును సార్ అన్న. అది గట్టిగా కౌగిలించుకొని పక్కన అమలా ఉంది. అప్పుడు అమలాతో మేము ఆల్మోస్ట్ 6-7 months జర్నీ చేసాం ఈ సినిమాలో, కాబట్టి అమలాకి తెలుసు నాకు బాగా. రవిరాజన్ పిలిచి అసలు చాలా గొప్పగా చేశాడే, దట్స్ బిగ్ అప్లాస్. చిరంజీవి గారు కౌగిలించుకొని మీకు అప్లాస్ చేయడం అనేది గ్రేట్ థింగ్. అది ఎన్నిసార్లు చెప్పుకున్నా అది ఆ ఫీల్ అలా ఉండిపోతుంది లైఫ్ లో. సినిమాల్లోకి రాకముందు, శివాకి ముందు మీ కాలేజ్ డేస్, స్కూల్ డేస్, అక్కడికి వెళ్తే కనుక అసలు చిన్న ఎలా ఉండేవారు? యాక్చువల్గా నెల్లూరు దగ్గర వాకాడ్ అనే విలేజ్ మాది. మాకు థియేటర్ ఉండేది మా విలేజ్ లోనే. థియేటర్ పునాదా ఇదంతా కంప్లీట్ గా? ఎక్కువ సినిమాలు చూడడం. నేను ఒక 6th-7th క్లాస్ వరకు బాగానే చదివాను, కానీ ఆ తర్వాత ఎడ్యుకేషన్ మీద పెద్దగా పోలా. ఎందుకనంటే ఎక్కువ టైం సినిమా థియేటర్ దగ్గర స్పెండ్ చేసేవాడిని, ఈ షోస్ చూడడం. అందుకని ఇప్పటికీ నాకు కొత్త సినిమాల మీద అంత పరిజ్ఞానం లేదు. కొత్త సినిమాల మీద ఇవి తక్కువ చూస్తాం, ఏదో చూసినా ఒకసారి చూస్తాం, కొన్ని చూడాలని కూడా అనిపించింది. చూసి అన్ని ప్రతిదీ వరల్డ్ ఫిల్మ్స్ మీద చాలా గ్రిప్ ఉండేది. అలా థియేటర్ దగ్గర ఉంటూ ప్లస్ వ్యవసాయం కూడా నేనే చూసేవాడిని ఊరి దగ్గర. ఎందుకంటే మా బ్రదరు అప్పటికి ఇంజనీరింగ్ చేస్తూ వైజాగ్ వెళ్ళిపోయాడు. మా తమ్ముడు ఇంకొక తను చదువుకుంటున్నాడు, చిన్నాడు అప్పటికి. మా ఫాదర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్. ఆయన జాబ్ దీనివల్ల వేరే ఊర్లో ఉండవలసి వచ్చింది. అందుకని నేను మదరు ఉండేవాళ్ళం. వ్యవసాయం ప్లస్ ఈవినింగ్ థియేటర్ ఇవి చూసుకుంటూ చదువు మీద కొంత ఇగ్నరెన్స్ వచ్చింది. అందుకనే నేను చదివింది అప్ టు ఇంటర్మీడియట్. ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేసి ఈ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ది ఒక యాడ్ రావడం పేపర్లో, దానికి ఒక అప్లికేషన్ పెట్టడం. స్వతహాగా మా ఫాదర్ కొంచెం అలాంటివి ఎంకరేజ్ చేసేవాడు. ఇంట్లో వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ చేసిన మా ఫాదరు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళమని ఎంకరేజ్ చేశాడు. అప్పుడు 1986
వి మధుసూదన్ రావు గారిది ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి ఇక్కడికి వచ్చాను అనమాట. దాని ముందు ఎడ్యుకేషన్ అంటే ఇదే ఇలా సాగిపోయింది ఇది. అపార్ట్ ఫ్రమ్ ద మూవీస్, అంటే ఇప్పుడు మూవీస్ ని ఒక కొంచెం సేపటికి పక్కన పెడితే, మూవీస్ కాకుండా మీరు ఖాళీగా ఉన్న టైంలో ఎలా స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు టైంని? యాక్చువల్గా ఇంతకుముందు అయితే షూటింగ్, ఇల్లు, షూటింగ్ నుంచి వన్స్ మేకప్ తీసి బయటకు వచ్చేసాక ఆ షూటింగ్ వాతావరణం కానీ ఆ షూటింగ్ అట్మాస్ఫియర్ కానీ నా మనసులో ఉండదు, ఉంచను కూడా. వన్స్ ఇంటికి వచ్చేసి పిల్లలు ఇంటికి వచ్చాక డిస్కస్ చేస్తారా ఆ రోజు ఏం జరిగింది? అసలు వాళ్ళకి షూటింగ్ అంటే ఏంటో ఈ రోజుకి తెలియదు. అవునా? నా వైఫ్ అయితే అసలు తెలియదు. తను కూడా సినిమా ఫ్యామిలీ నుంచి వచ్చిందే. మళ్ళీ మన భార్గవార్స్ గోపాల్ రెడ్డి గారి మిసెస్, మా అత్తయ్య వన్ సిస్టర్స్. ఓకే. తను అప్పుడు ఆ ముద్దుల కృష్ణయ్య గోపాల్ అప్పుడు షూటింగ్కి 1-2 సార్లు వెళ్ళిందంట. అది నా పెళ్లికి ముందు. పెళ్ళయిన తర్వాత అసలు ఏ రోజు షూటింగ్ నాకు క్యారేజ్ చేసి పంపిస్తారు. అచ్చా, హోమ్ ఫుడ్ తింటారు? ఎస్, 100%. బాగా ఏది ఎంజాయ్ చేస్తారు ఫుడ్? ఒకటనేం కాదు, ఎవ్రీథింగ్. తను బాగా చేస్తుంది, చాలా బాగా చేస్తుంది. తను ఏది బాగా చేస్తారు మీకు నచ్చేది? అన్ని బాగా చేస్తుంది, ఒకటనే. మీరు బాగా అంటే ఇష్టంగా అంటే స్వీట్స్, హాట్? స్వీట్స్ అసలు తిన్నాను చాలా తక్కువ. స్వీట్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి అసలు తిన్నాను. నాన్ వెజ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. మీరు కుక్ చేస్తారా? నేను కుక్ చేస్తాను. అవునా? ఏది బాగా కుక్ చేస్తారు? నేను తనకు నచ్చేది ఏది? లేదంటే రెండిట్లలో? నాన్ వెజ్ ఎక్కువ కుక్ చేస్తాను. మామూలు ఐటమ్స్ దానికి పెద్ద అవసరం లేదు కదా, నాన్ వెజ్ చేస్తాను. పిల్లలు ఏం చేస్తున్నారు ఇప్పుడు? పెద్ద పాప ఎంబీఏ చేస్తుందండి. ఎంబీఏ చేస్తూ షీఈస్ డూయింగ్ జాబ్. ఇక్కడే ఉన్నారా? షీఈస్ డూయింగ్ జాబ్. చిన్న పాప బీకామ్ సెకండ్ ఇయర్ చేస్తూ షీఈస్ డూయింగ్ జాబ్ అన్నమాట. ఓ, ఇద్దరు ఎడ్యుకేషన్ కంటిన్యూ అవుతుంది, జాబ్స్ కూడా కంటిన్యూ. అందుకనే వాళ్ళకి తీరిక ఉండదని చెప్పింది నేను ఇందాక. వెండి తెరలో 130 సినిమాలు, బుల్లి తెరలో 5000 ఎపిసోడ్స్ సీరియల్స్. అంటే ఏది ఎక్కువ కనెక్ట్ అయ్యారు మీరు? దీనికి కనెక్ట్ అయ్యారా, దానికి కనెక్ట్ అయ్యారా? లేదంటే బాగా పేరు తెచ్చిపెట్టింది చిన్న అనగానే? నాకు యాక్చువల్గా టీవీ చేయాలని ఆలోచన లేదు ఎప్పుడు, ఎందుకంటే అప్పుడు సినిమాల్లో బిజీగా ఉన్నాను. ఫస్ట్ టీవీ చేసింది నేను ఈటీవీదే. అవును. ఇంకా గొప్ప విషయం ఏంటంటే, అంటే దీస్ ఆల్ ఆర్ అచీవ్మెంట్స్. ఈటీవీ టెలికాస్ట్ అయిన ఫస్ట్ డే నా టెలిఫిల్మ్ టెలికాస్ట్ అయింది. సాంబశివరావు డైరెక్షన్లో స్వర్ణ నిలయం అని చేశాను. ఫస్ట్ డే అదే టెలికాస్ట్ అయింది. రెండో రోజు నుంచి అప్పుడు మెగా సీరియల్ అంటే 13 ఎపిసోడ్లు, 94లో నేను చెప్పేది. రెండో రోజు నుంచి 13 ఎపిసోడ్లు నేను చేసిందే టెలికాస్ట్ అయింది. అలా ఈటీవీ అసలు పెట్టక ముందే యాక్ట్ చేసా ఈటీవీలో నేను. ఈటీవీ అప్పటికి ఛానల్ లాంచ్ కాల. అప్పుడు నేను ఆంటీ సినిమా చేస్తా ఉన్నా. అట్లూరు రామారావు గారు అప్పుడు ఇన్ఛార్జ్. బాపినేడి గారు మొత్తం ప్రొడక్షన్స్ అవన్నీ చూసేవాళ్ళు. అట్లూరు రామారావు నా దగ్గరకు వచ్చి, మా దగ్గర టీవీది చేస్తున్నాము, చేయాలంటే నాకు ఇంతవరకు చేయలేదు సార్, బట్ నేను చేస్తాను. బికాజ్ ఆఫ్ నేను ఉషాకర్లో ఎప్పటి నుంచో సినిమా చేయాలని నా కోరిక. ఆ కోరిక ఎప్పటికీ తీరలేదు. ఇలా తీర్చుకోవాలన్నమాట. వన్స్ మీ కంపెనీలోకి ఎంటర్ అవుతాను ఇలాగన్నా, తర్వాత చూద్దాం అని చెప్పి సీరియల్ ఒప్పుకొని, అది అప్పట్లో సినిమాలాగే చేశారు. 13 ఎపిసోడ్లు 24 డేస్ చేశాం. 24 డేస్ కాల్ షీట్స్ ఇచ్చి చాలా లీజర్గా, చాలా ఇప్పుడంతా చాలా ఫాస్ట్ 24 ఎపిసోడ్లు 13 రోజుల్లో తీస్తారు ఇప్పుడు. రాత్రి సినిమా అనగానే ఫస్ట్ థింగ్ భయంకరంగానే ఉంటది. అండ్ రామ్ గోపాల్ వర్మతో మీరు సెకండ్ మళ్ళీ ఇంకొక జర్నీ, అంటే తనతో మంచి జర్నీస్ సాగాయి. అలాగే రాత్రి సినిమా అనగానే మంచి థ్రిల్లింగ్ మూవీ కాన్సెప్ట్ అది. మీరు ఆ ఇంట్లోకి రాత్రి ఏమైనా అంటే ఇంపాక్ట్ ఉండిందా మీరు ఆ ఇంట్లో మూవీ చేయడానికి? నేను రాత్రి కంటే ముందు ఇంకొక హారర్ సినిమా చేశా. అది ఆత్మబంధం, నా థర్డ్ ఫిలిం. అది గోస్ట్ అని ఇంగ్లీష్ ఫిలిం రీమేక్. దాంట్లో సుమన్ నేను ఫ్రెండ్స్ గా చేసి, అది విలన్ క్యారెక్టర్. అసలు సుమన్ చచ్చిపోయే దెయ్యం అవుతాడు, చంపింది నేనే ఉంటుంది. ఇట్స్ సస్పెన్స్. అప్పట్లోనే చేశాను హారర్ మూవీ. బట్ అది భయంకరంగా ఉండదు, అది కొంత ఫన్నీగా ఇదిగా ఉంటుంది, అంతే.
బట్ రాత్రి అనేది అన్ఎక్స్పెక్టెడ్ గా చేసిన సినిమా అది. రాత్రిలో యాక్చువల్గా నన్ను అనుకోలే హీరోగా, పైగా నాకు ఫస్ట్ సోలో హీరో సినిమా అది. అప్పటికి పుట్టింటిపాటి చీరలో సాంగ్స్ హీరోయిన్ అవి చేశాను, కానీ దాంట్లో సురేష్ ఉన్నాడు. మళ్ళీ నాకు ఫస్ట్ సోలో హీరోగా సినిమా అది. అది రాము గారు నా మీద నమ్మకంతో, నేను యాక్చువల్గా వాళ్ళు ఎవరెవరినో అనుకుంటున్నారు, అట్ ది సేమ్ టైం డ్యూయల్ లాంగ్వేజ్, హిందీకి కూడా కావాలి. నేను రెండు ఆ సీన్ ఒకటి హిందీ ఒకటి తెలుగు ఒకటి షూట్ చేసేవాళ్ళం. దీంట్లో నేను మధురానగర్లో సినిమా చేసిన అప్పుడే, మద్రాసులో మధురానగర్లో సినిమా డబ్బింగ్ చెప్తా ఉంటే డబ్బింగ్ థియేటర్కి మనిషిని పంపించారు. అర్జెంటుగా ఈవినింగ్ ట్రైనింగ్ బయలుదేరమన్నారు, రేపు దాన్ని షూటింగ్ అండి. అప్పుడు నేను ఇక్కడికి వచ్చాక రాత్రిలో చాలా మంది వద్దన్నారు కూడా అప్పట్లో, అంటే చాలానే వందలు రేవతి గారు. అలా నేను కూడా రేవతితో 1-2 days కొంచెం భయపడ్డాను అనమాట. ఎందుకంటే అప్పటికే సీనియర్ మోస్ట్ రేవతి. కొంచెం ఏదైనా మనం అందులో రాము గారిది ఒకటి భయం ఉండేది. ఆయన ఏం అనడు, కానీ ఎక్కడో ఒక భయం కంటే కూడా గౌరవం ఉండేది. ఏదన్నా మనం చేయలేకపోతే అంటే ఆ ఇన్సల్ట్ ని తీసుకోవడానికి ఇష్టపడేవాళ్ళం కాదు. అందుకని మోర్ కాన్షియస్ అయ్యాడు. పైగా అప్పట్లో ఇంత ఫాస్ట్ కల్చర్ కూడా ఉండేది కాదు కదా. ఇప్పుడు మీరిద్దరు లవర్స్ అని మమ్మల్ని ఇద్దరిని ఒక ఐస్ క్రీమ్ పార్లర్లో కూర్చోబెడితే అప్పట్లో ఇంత ఫాస్ట్ కల్చర్ ఉండేది కాదు. ఒక ఐస్ క్రీమ్ పార్లర్ తీసుకెళ్లి ఇద్దరికి మధ్యలో సీన్ పెట్టారు. ఆ ఇంటరాక్ట్ అవడంలో ఎక్కడో కొంత భయం, ఆ వెళ్తి. ఇప్పటికీ నేను సినిమా చూసుకుంటే నాకు తెలుస్తుంది అది ఎక్కడ ప్రాబ్లమ్స్ వచ్చాయి. నేను అంటే నా ఫేస్ లో నేనేం భయపడ్డాను అనేది ఆడియన్స్ తెలియదు, మీకు తెలియదు. ఆ రోజు నేను ఏం భయపడ్డాను అనేది నాకు తెలుస్తూ ఉంటుంది. ఇంకా మీకు మిగిలి ఉండిపోయిన ఈ క్యారెక్టర్ నేను చేయలేదు ఇప్పటిదాకా, నాకు ఇలాంటి క్యారెక్టర్ పడితే బాగుండు అన్న ఫీలింగ్ ఎప్పుడన్నా కలిగిందా? లేదండి. ఎందుకనంటే ఎవరికైనా తృప్తి అనేది ఒకటి ఉండాలి. ఆ తృప్తి నాకు ఎప్పుడు వచ్చింది. ఇదంతా ఎక్స్ట్రా. ఓకే. ఇన్స్టిట్యూట్ అయ్యి వేషాల కోసం ట్రై చేసే క్రమంలో మా మసూన్ రావు గారి దగ్గర నేను ఇన్స్టిట్యూట్ చేసింది. అక్కడి నుంచి ఇన్స్టిట్యూట్ అయిన ఇమ్మీడియట్ గా ఆత్మకథ అని ఆయన ఒక సినిమా చేశాడు. అప్పుడు జయసుధా, శరత్ బాబు గారు వీళ్ళను. దాంట్లో ఒక చిన్న క్యారెక్టర్, అది నా ఫస్ట్ కెమెరా ముందు ఎంట్రీ 87 ఆగస్టులో. ఆత్మకథ ఒక సీన్ చేశా. దాని తర్వాత ఏమీ లేదు, తిరుగుతా ఉన్నాం. శ్యాంప్రసాద్ రెడ్డి గారు అంకుశం అనే సినిమా అనౌన్స్ చేశారు. అంకుశం అనే సినిమా అనౌన్స్ చేస్తే శ్యాంప్రసాద్ రెడ్డి గారిది కూడా మా ఊరే, నెల్లూరు. ఆయనకి నెల్లూరులో డిస్ట్రిబ్యూషన్ ఆఫీసెస్ అవన్నీ ఉన్నాయన్నమాట. డిస్ట్రిబ్యూటర్ అంటే ఆటోమేటిక్గా థియేటర్ వాళ్ళకి కనెక్షన్ ఉంటుంది కాబట్టి ఆ డిస్ట్రిబ్యూషన్ అంతా శ్యాంప్రసాద్ రెడ్డి గారి బంధువు ఒక ఆయన చూసేవాడు. ఆయన్ని తీసుకుని మెడ్రాస్కి శ్యాంప్రసాద్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో రికమెండ్ చేయించి అది నా వేషం చెప్పమని చెప్తే సరే చేద్దాంలే అని అన్నాడు. చేద్దామని అనుకున్నాక అనుకున్న సినిమా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యాక అది హైదరాబాద్లో షూటింగ్. నేను వాళ్ళ యూనిట్తో పాటు వచ్చి వాళ్ళ ఏదో ఒక రూమ్లో షెల్టర్ తీసుకుని అలా 2-3 షెడ్యూల్కి వచ్చాను. ఏమీ వర్కౌట్ కాల. సరే దాని తర్వాత ఇంకొక షెడ్యూల్, అది చాలా రోజులు 2 సంవత్సరాలు జరిగింది ఆ సినిమా కూడా. ఒక షెడ్యూల్కి వచ్చినప్పుడు రేపు ఆ జీవితాన్ని మర్డర్ చేసే క్యారెక్టర్ దాంట్లో చేశాను నేను. అది ఉంది కదా, అది తన చేత చేయించేసేయండి అన్నాను. ఓకే అని చెప్పి అప్పటికప్పుడు రేపు మార్నింగ్ షూటింగ్ అని షూట్ చేశారు. బిర్లా మందిర్ దగ్గర స్లమ్లో షూట్ చేశాం. ఆ చేజ్ అవన్నీ అయ్యాక ఒక అంటే మనకి కాన్ఫిడెన్స్ ఎక్కడ వస్తుంది అనే దానికి ఏంటంటే, బాగా చేశాడు అబ్బాయి, అతన్ని ఉంచమనండి. ఆ రోజు యాక్చువల్ అయితే క్యారెక్టర్ అయిపోయింది అక్కడికి. ఓకే నీ క్యారెక్టర్ అయిపోయింది, బయలుదేరొచ్చు అంటే నేను మళ్ళీ మెడ్రాస్ ఐ హావ్ టు గో అగైన్ బ్యాక్. క్యారెక్టర్ బాగా చేశాడు, అతను ఉంచమనేది నేను చెప్తాను అని. దాన్ని ఏంటంటే దాంట్లో బాబుమోహన్ ఒక క్యారెక్టర్ చేశాడు. ఆ బాబుమోహన్ కొడుకు కింద ఒక యంగ్ విలన్ కింద ఇంట్రడ్యూస్ చేయాలని చూశాడు క్యారెక్టర్ ప్రోగ్రామ్ చేసి. కానీ అది 10 రోజులైనా ఏమి వర్కౌట్ కావట్లేదు. దాంతో సరే ఇప్పుడు అవసరం లేదులే తర్వాత చెప్దాం, పంపించేసేయండి అన్న. పంపించేయంటే ప్రొడక్షన్ మీద ఇక్కడి నుంచి ఎక్కించి పంపించేశాక నెక్స్ట్ డే మెడ్రాస్లో దిగా. మెడ్రాస్లో దిగితే ఆ రోజే లాస్ట్ డే శివ ఇంటర్వ్యూస్.
అంజిబాబు అనే జూనియర్ ఆర్టిస్ట్ ఇప్పటికీ ఉన్నాడు. అతను ఈ మాదిరి శివ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి, ఈ రోజే ఉంటారనుకుంటాను, రేపు ఒకరోజే ఉంటారని చెప్పి ఏదో చెప్తున్నాడు. సరే రేపు వెళ్తామని వాళ్ళు, నేను అది విన్నాను అనమాట, నాకు కూడా చెప్పింది కాదు. సరే రూమ్కి వచ్చి పడుకున్నాం, వాళ్ళు నా రూమ్మేట్స్ అని. మార్నింగ్ 7 గంటలకు 8 గంటలకు లేచే లోపల వీళ్ళిద్దరు రెడీ అయిపోయి ఆల్బమ్స్ తీసుకుని బయలుదేరుతున్నారు. నేను పడుకోవాలి, ఎక్కడికి రా అంటే ఈ మాదిరి వెళ్తున్నాను. నా ఒక 10 నిమిషాలు ఆగిన బాబు నేను కూడా వస్తాను. త్వరగా రెడీ అయ్యి వాళ్ళు కూడా వెళ్ళాను. నన్ను ఆ రోజే సెలెక్ట్ చేశాడు ఆయన ఫస్ట్ డేనే. అదంతా అదొక జర్నీ చెప్పి 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 చాలా ఇంటర్వ్యూల్లో. ఇప్పటిదాకా మొత్తం ఇన్ని ఇయర్స్ నేను చూసుకుంటే కనుక ఇక్కడ పాస్ వస్తే బాగుండు, రివైండ్ చేసుకోగలిగితే మన దగ్గర ఒక బటన్ ఉంటే అక్కడికి వెళ్ళిపోతే బాగుండు అన్న ఫీలింగ్ ఎక్కడన్నా వచ్చింది? బాగా బిజీగా ఉన్న పీరియడ్ లాంటిది ఉంటే మళ్ళీ బాగుంటుంది. ఇప్పుడు అంటే బాగా బిజీ అంటే 27 ఏళ్ళు అయింది. అవును, ఇంకా మనమే బిజీగా ఉండాలని కోరుకోవడం కూడా ఒక స్వార్థమే. ఎందుకంటే కొత్త నీరు వస్తూ ఉంటుంది. బట్ మనకి క్యాలిబర్ ఉంది, టాలెంట్ ఉంది. మనం స్టిల్ ఏదైతే ఒక బిజీ టర్మ్ ఉంటుందో అలాంటి టర్మ్, మిగిలినవన్నీ మామూలే. మిగిలిన ఇప్పుడు ఫ్యామిలీ గేమ్లే అన్ని అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు అలాగే ఉన్నాయి, ఇప్పుడు అలాగే ఉన్నాయి. బాగా కనెక్ట్ అయిపోయిన రోల్ ఏది ఇప్పటిదాకా మీకు? అంటే ఈ క్యారెక్టర్ నాకు చాలా కనెక్ట్ అయిపోయింది. పుట్టింటి పట్టు చీర ఒకటి బాగుంటుందండి. పుట్టింటి పట్టు చీర, ఇంకా మధురానగర్ లో అల్లరిపిల్ల అనేవి అవి అవుట్ అండ్ అవుట్ ఫన్నీగా వెళ్తాయి. వాటిల్లో నేను బాగా ఎంజాయ్ చేసింది ఆంటీ అని. అప్పటికి కామెడీలో నాకు ఒక గ్రిప్ నాకు దొరికిందనమాట. కామెడీ ఎప్పుడు ఈ ప్రాంప్టింగ్ ఇవన్నీ లేకుండా రావాలి ఫస్ట్ థింగ్. ప్లస్ స్పాంటేనియస్ గా ఏదైనా మాట్లాడగలిగినప్పుడు ఇంకా మోర్ ఇంపాక్ట్ వస్తుంది. అన్నిటికంటే టఫెస్ట్ జాబ్ కామెడీ చేయడం. కామెడీ ప్రాపర్ గా లేకపోతే అది అది యాక్టింగ్ లా చేస్తే పక్కన నవ్వలేరు 100%. సో అది అలా స్పాంటేనియస్ పంచే. అవును, ఆ పంచేసే స్పాంటేనియస్ గా ఉండాలి. ఆ స్పాంటేనియస్ గా ఉండాలంటే మనలో స్పార్క్ ఉండాలి. మనీ మూవీ ఒకటి మీ కెరియర్ లో మంచి మైల్ స్టోన్ గా నిలిచిపోయింది. దాని ఎక్స్పీరియన్సెస్ మాతో షేర్ చేసుకుంటారా? మనీ మూవీ చేసేటప్పటికి నేను రాత్రిలో రాముగారి దగ్గర హీరోగా చేస్తున్నా. అయితే మనీ మూవీ మాదిరి ఒక కామెడీ ఫిలిం చక్రవర్తితో నీతో స్టార్ట్ చేస్తున్నాం అని ఆయన చెప్పినప్పుడు ఓకే, ఇప్పుడు అది మా కుటుంబం, మేము పిలిచినప్పుడు వెళ్ళి యాక్ట్ చేయడమే. దీంట్లో అప్పటికి రాము గారు అంతం, రాత్రి వీటిల్లో హిందీ డ్యూయల్ లాంగ్వేజ్ ఇవన్నీ బిజీగా ఉన్నాడు. అప్పుడు మనీ వచ్చి డ్యూయల్ లాంగ్వేజ్ ఇది కూడా హిందీ తెలుగు షూట్ చేస్తున్నాం. దీంట్లో అంతం రిలీజ్ అయింది, రాత్రి రిలీజ్ అయింది. ఫైనాన్షియల్ గా బాగా కొంచెం ఇబ్బంది పెట్టాయి సినిమాలు ఆయన. అప్పుడు ఈ సినిమాని సడన్ గా మధ్యలో హిందీ వర్షన్ కూడా ఆపేశాం. ఎక్కువ ఎక్స్పెన్సెస్ అవన్నీ, ఎందుకంటే బాంబే నుంచి ఎస్టిమేట్స్. ఇప్పుడు ద గ్రేట్ డైరెక్టర్ మధుర్ భండార్కర్ దానికి అసిస్టెంట్ డైరెక్టర్. అవునా? అయితే దాన్ని మధ్యలో కూడా ఆపేసి చాలా కష్టపడి తెలుగు వర్షన్ ని ఫినిష్ చేశారు. ఫినిష్ చేశాక ప్రివ్యూ షోస్ వేసి బయర్స్ వాళ్ళకి చూపిస్తే అందరూ వెనక్కి వెళ్ళిపోయారు అనమాట. అప్పటికి సంవత్సరం అయింది. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక రాము గారు, అప్పటి వరకు బ్రహ్మానందం క్యారెక్టర్ లేదు సినిమాలో. భద్రం బీ కేర్ఫుల్ అనే పాట ఇప్పుడు మీరు కోటతో చూస్తున్నారు, ఆ కాపీలో పరేష్ రావుల మీద ఉంటుంది. ఇలాంటి మీకు తెలియని విషయాలు అవన్నీ. దీంట్లో రాము గారు ఏం చేయాలి అని అనుకొని అప్పుడు ఆయన మళ్ళీ లింకప్ చేసి ఒక వర్షన్ రాసుకుంటూ ఈ బ్రహ్మానందం క్యారెక్టర్, ఈ కోట క్యారెక్టర్ ఇవన్నీ యాడ్ చేసి మా సీన్స్ చాలా వరకు రీషూట్ చేసి మొత్తానికి ఇంకొక కాపీ తీసుకొచ్చారు. ఆ కాపీని కూడా సురేష్ ప్రొడక్షన్స్ వారు రిలీజ్ చేశారు. అతి కష్టం మీద ఒక 8 ప్రింట్లో 10 ప్రింట్లో రిలీజ్ చేశారు.
వాళ్ళు కూడా అంతకుముందు రాత్రి అవన్నీ వాళ్ళే రిలీజ్ చేశారు. సమ్ రికవరీస్కి ఏదో వచ్చింది చూద్దాం అన్నట్టుగా రిలీజ్ చేశారు. అలాంటి సినిమా కరెక్ట్గా 3వ రోజుకి 40 ప్రింట్లు 50 ప్రింట్లు వేశారు అనమాట. గ్రేట్. ఆయన మళ్ళీ ఇండస్ట్రీలో మళ్ళీ ఫైనాన్షియల్గా రీస్టాండ్ అవ్వడానికి ఆ సినిమా ఎక్కువ ఆయనకి హెల్ప్ చేసింది. ఆయన అంటే మర్చిపోతుంటారు కానీ నేను సరదాగా అన్న కూడా ఏమో అనుకోడు ఆయన రాము గారు. నన్ను ఊరినే సరదాగా చిన్నారావు అని పిలిచేవాడు. రాత్రి అంతం జరిగేటప్పుడు ఏమో ఇవన్నీ బాగా ఎక్స్పెన్సివ్ మూవీస్, ఏమైనా తేడా వస్తే చిన్నారావు నువ్వు హీరోగా పెట్టి తీస్తున్నాను, నువ్వే కాపాడాలనేవాడు. అది ఆయన అన్నందుకు లేదంటే అంటే ఆయన మాకు చేసిన సహాయానికి మేము గురుదక్షిణ ఇచ్చుకున్నట్టు. బట్ సక్సెస్, దాని సక్సెస్ కూడా నేను మధ్యలోనే చెప్పేది డెఫినెట్ గా సక్సెస్ అవుతుందండి. ఇన్ ఇయర్స్ జర్నీలో ఎన్నో బర్త్డేస్ అందరితో గొప్ప గొప్ప వాళ్ళతో జరుపుకొని ఉంటారు, ఏదో ఇంట్లో జరుపుకొని ఉంటారు, కాకపోతే బాగా గుర్తుండిపోయిన బర్త్డే సెలబ్రేషన్ ఇది. నేను ఎక్కువ మోర్ ఎక్స్పోజ్ అయ్యి చేసుకోవడానికి ఇష్టపడను. బిగినింగ్ లో కూడా అసలు చిన్నప్పుడైతే అసలు పెద్దగా తెలియదు. ఎందుకంటే మామూలుగా ఒక అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మా ఫాదర్ టీచరు, పర్టికులర్ అప్పట్లో బర్త్డే బట్టలు కొనిచ్చి కేకులు కట్ చేసి అంత కల్చర్ కూడా లేదు అప్పుడు. సినిమాల్లోకి వచ్చాక కూడా బిగినింగ్ లో పెద్దగా ఎవరు చెప్పుకొని బర్త్డే అనేది చేసేవాడిని కాదు. దాని తర్వాత ఒక 97 తర్వాత కంపల్సరీ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే నా చిన్న కూతురు కూడా సేమ్ డే బర్త్డే. అవునా? భావన గారు, మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి, నా తరఫు నుంచి, మా సెలబ్రేషన్స్ తరఫు నుంచి కూడా. ఇప్పటి వరకు చిన్న పాపతో బర్త్డే సెలబ్రేషన్స్ అంటే ఎవ్రీ టైం తనతో పాటు కేక్ కట్ చేస్తానని చెప్పారు. ఇప్పుడు మన సెలబ్రేషన్స్ మాతో. ఈ కేక్ ఏంటంటే స్పెషాలిటీ ఏంటంటే నేను మా కేక్ డిజైనర్ అపూర్వ గారు ఇద్దరం కలిసి మీకోసం మీ గురించి మాట్లాడుతూ కేక్ తయారు చేసుకుని తీసుకొని వచ్చామన్నమాట. డెఫినెట్ గా ఇలాంటివన్నీ హ్యాపీ మూమెంట్స్. ఎందుకంటే మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకొని మీరు అవన్నీ చేసి డెఫినెట్ గా అభినందించాల్సిన విషయం ఏదైనా కూడా. ఎందుకంటే ఫీల్ థ్రిల్స్ కదా కొన్ని అనేది. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ రియలీ అంటే మా ప్లెజర్, మేము ఇక్కడ దాకా వచ్చి మీతో కలిసి. మాకు కూడా ఆనందమే. డెఫినెట్ గా మీరు మాకు ఆ వాల్యూ ఇవ్వడం కూడా ఛానల్ వాళ్ళు కానీ. సెలబ్రేషన్స్ షూర్ సార్. నైఫ్ మీ చేతికి ఇచ్చే ముందు ఒకసారి నాకు అందరిని పరిచయం చేస్తే. నా వైఫ్ శిరీష. నమస్కారం అండి. మా పెద్ద పాప మౌనిక, మా చిన్న పాప భావన. హ్యాపీ బర్త్డే. సో సెలబ్రేషన్స్ టైం. హ్యాపీ బర్త్డే, హ్యాపీ హ్యాపీ బర్త్డే. ఆనందలోని తారలతోటి చేసిన బొమ్మకి పుట్టినరోజు, హరివిల్లులోని రంగులు పూసిన బుద్ధడి బొమ్మకి పుట్టినరోజు. Many, many, many more happy returns of the day, sir. Thank you. Happy birthday. All the best for your future and your studies and your success, everything. And job కూడా చేస్తున్నారంట కదా, for that also. అయిపోయిందా? ఓకే. అండ్ మీకు కూడా ఆల్ ది బెస్ట్ సార్. Thank you very much. నెక్స్ట్ మీ మంచి మంచి ప్రాజెక్ట్స్ రావాలి, మేము బాగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ డైరెక్షన్ ఇంకో మూవీ ఉందన్నారు కదా, ఆల్ ది బెస్ట్ ఫర్ దాట్ ఆల్సో. థ్యాంక్ యూ. అండ్ ఈటీవీ అభిరుచి సెలబ్రేషన్స్ ప్రోగ్రామ్ నుంచి గిఫ్ట్ ఫర్ యూ అండ్ బోత్ ఆఫ్ యూ ఈవెన్. సో ఇదండి చిన్నగారి బర్త్డే సెలబ్రేషన్స్. మన సెలబ్రేషన్స్ లో వచ్చే వారం మరో మంచి సెలబ్రిటీతో మీ ముందుంటాను.